ఈ రోజు జీడి తోటకి పిక్కలు ఏరడానికి వెళ్ళినప్పుడైతే నాకైతే సగం ముక్క పిక్కలు అయితే కనబడ్డాయి. చూపిస్తాను ఆగండి. ముందుగా మీ అందరికి కూడా హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నవీన్. చూసారా ఫ్రెండ్స్, ఇదిగో నా చేతిలో ఉంది చూసారా. ఈ జీడి పండు సగం అయితే తినేసి ఉన్నది, మళ్ళీ పిక్క కూడా సగం అయితే తినేసి ఉన్నది. చూసినప్పటికి ఇది రామచిలక తిన్నది. 1-2 జీడి పిక్కలు తిన్నా పర్లేదు కానీ చాలా ఎక్కువగా తినేసాయి ఈ రోజు. చూడండి, చూసారా ఫ్రెండ్స్, ఆ పిక్కలో ఉన్న జీడిపప్పుని ఎలా తిన్నదో. 1 కాదు 2 కాదు, చాలా ఎక్కువ ఈ రోజు అయితే పిక్కలు అనేది తినేసాయి. ఇంకేమీ చేయలేం కాబట్టి ఇంకా జీడి పిక్కలు అయితే మొత్తం ఏరేస్తున్నాము. ఇంకా మా బామ్మర్ది గారు అయితే జీడిపళ్ళు మొత్తం కూడా తెచ్చేసి బకెట్ లోకి అయితే వేసేస్తున్నాడు. మీకు అందరికి కూడా ఒక ఎల్లో కలర్ జీడి పండు అయితే చూపిస్తాను చూడండి. చూసారా, ఎల్లో కలర్ కాదండి, రెడ్ కలర్ జీడి పండు కూడా ఉంటది. చూపిస్తాను ఆగండి. అలాగే ఇదిగో చూడండి ఫ్రెండ్స్, రెడ్ కలర్ జీడి పండు. మేము మలిసిపోయిన తర్వాత మాకు వాటర్ అనేది లేకపోతే ఈ జీడి పండు అయితే తింటుంటాము. చూసారా ఎలా తింటున్నాను. మా దాహం అనేది ఈ విధంగా అయితే తీర్చుకుంటాం. ఆ జీడి పళ్ళు మొత్తం కూడా పిక్కలన్నీ తీసేస్తున్నాము. తీసేసిన తర్వాత అయితే ఇంకా అన్నం టైం అయింది కాబట్టి ఇంకా అన్నం అయితే తినబోతున్నాం. ఇప్పుడు అన్నం తినేసిన తర్వాత ఇంక ఇంటికైతే బయలుదేరాము. ఈ వీడియోలో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఒక బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.